ఆయన చేతులే నిన్ను స్వస్థపరచును. ఆమేన్. ఎందుకనగా ఈ లోకంలో ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడైనా లేదా అనారోగ్య పాలైనా దానికి మెడిసిన్ ఉంటుంది, డాక్టర్ ఉంటారు, వైద్యులు ఉంటారు, బాగు చేసేవాళ్ళు. దాని ద్వారా చాలా వరకు బాడీ హీల్ అవ్వచ్చు, రోగం నుండి విడుదల పొందడానికి అవకాశం 95% ఉంటుంది. అయితే మెడిసిన్ 100% సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కానీ ప్రభు వాక్యం ఇలా చెప్తుంది, ఆయన చేతులే స్వస్థపరచుడట. ఆయన చేతులలో స్వస్థత ఎందుకుంది అనంటే ఆయన మానవుల కోసము గాయాలయ్యారు. ఆయన పొందిన దెబ్బల వల్ల స్వస్థత కలుగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మీ జీవితంలో వ్యాధి తగ్గక మెడిసిన్ వల్ల కానీ లేదా మెడికేషన్ వల్ల కానీ వ్యాధులు తగ్గక సతమతం అవుతుంటే బహుశా ఒకసారి ప్రభు నామం పేరిట ప్రార్థన చేయండి. ప్రభుని అడగండి. ప్రభు ఆయన గాయాల్లో స్వస్థత ఉంది, ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత.